హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు మా ఇంట్లో గోరుచిక్కుడులు పాలేసి వండుతున్నాను ఫ్రెండ్. నా స్టైల్లో ఎలా వండుతాను అన్నది ట్రై చేయండి. చిక్కుడుకాయలు స్టవ్ వెలిగించుకొని కొన్నితో నీళ్ళు పెట్టుకుని అవి ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అవి తీసి మళ్ళీ పక్కకు పెట్టి కొంచెం చన్నీళ్ళతో మళ్ళీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద వండి పెట్టి చిక్కుడుకాయలు, పాలు, నీళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వండిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి తీసి పెట్టాను కదా ఫ్రెండ్స్, అవి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి తరిగి పెట్టాను కదా ఫ్రెండ్స్, అవి కూడా యాడ్ చేశాను. అవి కూడా యాడ్ చేసిన తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం గోరుచిక్కుళ్ళు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన 1 నిమిషం తర్వాత గోరుచిక్కుళ్ళు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత అవి వేసిన ఒక 5 నిమిషాల వరకు కొంచెం నూనెలోనే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉడకబెట్టాం కదా, పసరవాసన ఉంటుందేమో అని చెప్పి నేను అవి 2 సార్లు క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ మగ్గిన తర్వాత నూనెలో కొంచెంసేపు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, నాకు సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం తర్వాత వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రెండ్, ఒక 2 నిమిషాలు కొంచెంసేపు అలా ఉడికిన తర్వాత వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మిమ్మల్ని నమ్ముకునే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంతసేపు మగ్గిన తర్వాత నాకు తెలిసిన వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వచ్చింది, నాకు తెలిసింది, నేను ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఆనందం వచ్చినా ఏమొచ్చినా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్, చిన్న గ్లాసుల నీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి చిన్న గ్లాసుల నీళ్ళు మాత్రమే వేసాను ఫ్రెండ్. ఆ చిన్న గ్లాసుల నీళ్ళు కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు ఆల్రెడీ నూనె పైకి తేలిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అది తీసి మళ్ళీ పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. కూర కొంచెం దగ్గరికి వచ్చిందని తెలిసిన తర్వాత పాలు పోసుకోవాలి. నేను ఒకసారి కలిపి మళ్ళీ మూత తీసి ఒక్క నిమిషం ఆగాను. పాలు పోసుకుంటున్నాను. పాలు పోసుకుని మళ్ళీ 5 నిమిషాల సేపు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల సేపు ఉడకబెట్టుకున్న తర్వాత మనకు నూనె మొత్తం పైకి తేలిపోయి దగ్గరికి వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి వచ్చేసినప్పుడు ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకుంటే, అంటే ఇంట్లో తయారు చేసుకునే మసాలా వేసుకుంటాను ఫ్రెండ్. నేను బయట నుంచి తెచ్చేసుకోను. ఇంట్లో ధనియాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.